ఈరోజు మనం ఒక మొఘల్ యువరాజు కథను చూద్దాం. ఇది ఒక అసాధారణమైన అన్వేషణకు సంబంధించిన కథ. జ్ఞానం కోసం అతనికున్న దాహం తన సొంత సోదరుడితోనే కాకుండా మొత్తం భారతదేశపు సింహాసనంతో ఒక పెద్ద యుద్ధానికి ఎలా నడిపిందో తెలుసుకుందాం. ఔరంగజేబు శిబిరంలో అందరూ ఇదే గుసగుసలాడుకుంటున్నారు. అసలు మన అన్నయ్య దారాషికోకి ఏమైంది? ఎందుకిలా వేదాలంటూ తిరుగుతున్నాడు అని. ఒక ముస్లిం యువరాజు హిందూ గ్రంథాల రహస్యాలను తెలుసుకోవాలని ఎందుకంతగా తప్పించిపోతున్నాడు? ఈ ప్రశ్నే వాళ్లని అయోమయంలో పడేసింది. చూడండి, ఇక్కడున్నది ఇద్దరు సోదరులు, కాని వాళ్లవి రెండు వేర్వేరు ప్రపంచాలు. ఒకవైపు సత్యాన్ని వెతుక్కుంటూ వెళ్తున్న అన్వేషకుడు పెద్దవాడు దారాషికో, మరోవైపు అధికారం కోసం ఎలాంటి ఎత్తుగడైనా వెయ్యగల వ్యూహకర్త చిన్నవాడు ఔరంగజేబ్. ఒకరి దారి జ్ఞానం వైపు, మరొకరి దారి రాజకీయం వైపు. సరే, ఇక కథలోకి వెళ్దాం. అస్సలు దారా ప్రయాణం ఎలా మొదలైంది? ఒక మొఘల్ సామ్రాజ్యపు వారసుడు హిందూ తత్వశాస్త్రం వైపు ఆకర్షితుడవ్వడం అది మామూలు విషయం కాదు, చాలా ప్రమాదకరమైంది కూడా. ఒకసారి ఊహించుకోండి, కాశీలో దారాషికో పండితులతో కలిసి జ్ఞానం గురించి చర్చిస్తున్నాడు. అదే సమయంలో 100 మైళ్ల దూరంలో ఢిల్లీలో అతని సోదరులు ఔరంగజేబు, షుజా, మురాడ్ అధికారం కోసం సైన్యాలను సిద్ధం చేస్తున్నారు. ఇక్కడ ఆత్మ గురించి చర్చ, అక్కడ సింహాసనం కోసం కుట్ర. ఎంత తేడా కదా! అసలు దారాని అంతగా ఆకర్షించిన ఆ వేదాల్లో ఏముంది? వాటి గురించి కొంచెం లోతుగా తెలుసుకుందాం. వేదాలు అంటే అవి అపారమైన జ్ఞానరాశి అన్నమాట. మొదట్లో ఇదంతా ఒకే చోట ఉండేది. కేవలం విని గుర్తుపెట్టుకునేవారు. కాని కాలం గడిచే కొద్దీ అంతా గుర్తుంచుకోవడం కష్టం కదా. అందుకే వ్యాసమహర్షి దాన్ని 4 భాగాలుగా చేశారు. అవే మనం చూస్తున్న ఈ 4 వేదాలు. ఇక్కడే అసలు విషయముంది. ప్రతి వేదంలో మళ్ళీ 4 భాగాలుంటాయి. సంహిత, బ్రాహ్మణం, అరణ్యకం ఇవన్నీ ఎక్కువగా పూజలు, యజ్ఞాలకు సంబంధించినవి. కానీ ఆ చివరి భాగముందు చూశారా, ఉపనిషత్తులు, అదే అసలైన ఫిలాసఫీ. వేదాల సారమంతా అక్కడే ఉంటుంది. దానినే జ్ఞానకాండం అంటారు. దారా వెతుకుతున్నది సరిగ్గా ఆ జ్ఞానం కోసమే. ఉపనిషత్తు ఈ పదంలోనే ఒక అందమైన అర్థం దాగి ఉంది. ఉపా అంటే దగ్గరగా, నిషత్ అంటే కూర్చోవడం. అంటే గురువు పాదాల దగ్గర వినయంగా కూర్చుని రహస్యమైన జ్ఞానాన్ని నేర్చుకోవడం. ఇది పుస్తకాల్లో చదివేది కాదు, గురువు నుంచి శిష్యుడికి నేరుగా అందే జ్ఞానమన్మాట. అయితే ఒకవైపు ధార ఆత్మ, పరమాత్మ అంటూ లోతైన తాత్విక చింతనలో మునిగిపోయాడు. కాని బయట ప్రపంచం ఊరుకోదు కదా. సింహాసనం కోసం మొదలైన పోరాటం ఇప్పుడొక అంతర్యుద్ధంగా మారి సరిగ్గా దారా తరుపుతట్టింది. దారా గురువు అతనికి ఒక అద్భుతమైన ఉదాహరణ చెప్పారు. దేవుడు ఒక అనంతమైన సముద్రం లాంటివాడు. మరి మనం ఆ సముద్రపు నీటిని దోసిట్లో పట్టుకుంటే ఎలా ఉంటుందో అలా అన్నమాట. ఆ దోసిలి ఉన్నంతసేపు మనం వేరుగా, కొంచెంగా ఉన్నామని ఫీలవుతాం. ఆ దోసిలి తీసేస్తే మళ్ళీ సముద్రంలో కలిసిపోతాం. ఆ దోసిలే మన నేను అనే అహంకారం. ఈ సింపుల్ మాట ధారాని పూర్తిగా మార్చేసింది. అతను ఈ ఆలోచనల్లో ఉండగానే ఢిల్లీ నుంచి పిడుగులాంటి వార్త వచ్చింది. చక్రవర్తి షాజహాన్ ఆరోగ్యం క్షీణించిందని. అంతే, ఇక ఆగలేదు ఎవ్వరూ. తమ్ముళ్ళు సింహాసనం కోసం తమను తాము రాజులుగా ప్రకటించేసుకుని సైన్యాలతో బయల్దేరారు. ఇక తప్పదు, దారా తన పుస్తకాలను పక్కన పెట్టి కత్తిపట్టాల్సి వచ్చింది. తను అస్సలు సిద్ధంగా లేని ఒక యుద్ధంలోకి దిగాల్సి వచ్చింది. ఇక కథ క్లైమాక్స్కి వచ్చేసింది. ఊహించినట్టే యుద్ధంలో దారా ఓడిపోయాడు, పట్టుబడ్డాడు. ఔరంగజేబ్ అతన్ని ఇస్లాం మతద్రోహి అని ముద్రవేసి మరణశిక్ష కోసం ఒక నాటకీయమైన విచారణ జరిపించాడు. అయితే చావు ముందు నిలబడి కూడా దారా భయపడ్లేదు. అతను కళ్ళు మూసుకుని గీతలోని ఒకే ఒక్క శ్లోకాన్ని గుర్తుచేసుకున్నాడు. నైనం చిందంతి శస్త్రాణి, నైనం దహతి పావకః. ఆ ఒక్క క్షణంలో అతనికి అన్నీ అర్థమైపోయాయి. దాని అర్థం, ఆత్మను ఏ కత్తి కోయలేదు, ఏ నిప్పు కాల్చలేదు. వాళ్లు చంపగలిగేది ఈ దేహాన్ని మాత్రమే, నా అసలైన స్వరూపాన్ని కాదు అని తెలుసుకున్నాడు. తను జీవితాంతం వెటికిన జ్ఞానం చివరికి చావు ముందు అతనికి దొరికింది. అదే అతని ఆఖరి పాఠం. సరే, ఔరంగజేబు దారాను చంపేశాడు. కథ అయిపోయిందా? అస్సలు కాదు.
ఎందుకంటే దేహాన్ని చంపగలరు కాని ఆలోచనను కాదు. దారా పని ఇక్కడితో ఆగిపోలేదు. అస్సలు కథ ఇక్కడే మొదలైంది. దారా ఓడిపోయాడు నిజమే, కాని అతని ఆలోచన గెలిచింది. అతను ప్రాణం పణంగా పెట్టి పర్షియన్ భాషలోకి అనువదించిన ఆ 50 ఉపనిషత్తులున్నే కదా, అవి మెల్లగా యూరప్కి ప్రయాణించాయి. అక్కడి పండితులు వాటిని లాటిన్లోకి, జర్మన్లోకి, ఫ్రెంచ్లోకి అనువదించారు. మొట్టమొదటిసారిగా భారతదేశపు వేదాంత జ్ఞానం ప్రపంచానికి తెలిసింది ధారావల్లే. ఔరంగజేబు కట్టిన సామ్రాజ్యం ఏమైంది? చరిత్రలో కలిసిపోయింది. కాని దారా మొదలుపెట్టిన ఆ జ్ఞానయజ్ఞం, ఆ వెలుగు ఇప్పటికీ ప్రపంచమంతా ప్రకాశిస్తూనే ఉంది. దీన్ని బట్టి అర్థమవుతోంది, సత్యం ఎప్పటికీ చావదు, చీకటి ఎప్పటికీ గెలవదు అని. ఈ కథ మనముందొక పెద్ద ప్రశ్ననుంచుతుంది. సామ్రాజ్యాలు శాశ్వతమా? సింహాసనాలు శాశ్వతమా? కాదు. కాని ఒక గొప్ప ఆలోచన, ఒక సత్యం, అది ఎప్పటికీ బతికే ఉంటుంది. మరి ఆలోచించండి, అధికారం గొప్పదా లేక జ్ఞానం గొప్పదా?